అందరికీ నమస్తే అండి. సో రాష్ట్రంలో రాజకీయంగా అంటే రాజకీయం పేరు చెప్పుకొని జరుగుతున్న కొన్ని ఘటనలు, దారుణాలు, హత్యలు కావచ్చు, లేదా గొడవలు కావచ్చు, కొట్లాట్లు, ఒకరి మీద ఒకరి దాడులు, వీటిలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే కొద్దీ కొన్ని నిజాలు బయటకు వస్తాయి. దానిలో నిజంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రాజకీయ కక్ష సాధింపులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత కోణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలు ఎక్కువ మొత్తం అన్నీ కూడా టీడీపీ వాళ్ళే చేశారని వైసీపీ ప్రచారం చేయడం, లేదు కొంతమంది వైసీపీ వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్పి టీడీపీ ఎదురుదాడి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న రీసెంట్గా కర్నూలులో ఒకటి జరిగింది. కర్నూలులో పత్తికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాసులు గారి ఇన్సిడెంట్. సో దానిలో నారా లోకేష్ గారు ఏం చేశారు, వైసీపీ వాళ్ళే చేశారు, వైసీపీ వాళ్ళ పనే అనేటట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు వినుకొండలో ఒక ఘటన జరిగింది. వినుకొండలో చనిపోయింది వైసీపీ వాడే, చంపింది కూడా వైసీపీ వాడే. వాళ్ళందరూ కూడా ఒక వైసీపీ నాయకుడి దగ్గర అనుచరులుగా కొంతకాలం పనిచేసిన వాళ్ళే. వాళ్ళకి గత 2 సంవత్సరాల నుంచి కూడా గొడవలు ఉన్నాయి. సో పాత గొడవల నేపథ్యంలోనే జరిగింది. కానీ దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో టీడీపీ వాళ్ళు చంపేస్తున్నారు అనేటట్టు ప్రచారం చేశారు. అట్లా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి గొడవ వెనక వేరే కారణం ఉంటుంది. ఖచ్చితంగా మూల కారణం వేరేది ఉంటుంది. అన్నిటికీ రాజకీయమే కారణం అవ్వదు. అన్నిటికీ కేవలం రాజకీయంతోనే ఎవరు కొట్టుకోరు, చంపుకోరు. దాని వెనక ఆర్థిక లావాదేవీలు కానీ, లేదా పర్సనల్ ఇల్లీగల్ వ్యవహారాల లావాదేవీలు కానీ, లేదా పాత అవమానకరమైన సంఘటనలు అవి కొన్ని ఉంటాయన్నమాట, చాలా అరుదైన సందర్భాల్లో. ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గంలో జరిగిన ఘటన కూడా అదే. సొంత వాళ్ళే, అదే పార్టీ వాళ్ళు, బయట పార్టీ వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు కాదు. దీనికి కారణం చూడండి. చెప్పుతో కొట్టాడని చంపేశాడు. విశ్రాంత హెడ్ కానిస్టేబులే హంతకుడు. తెదేపా నేత శ్రీనివాసరావు కేసులో వీడిన మిస్టరీ. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని హోసూరుకు చెందిన తెదేపా నాయకుడు వాకిటి శ్రీనివాసులు కేసులో మిస్టరీ వీడింది. గతంలో ఆయన ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టడమే దీనికి దారితీసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. హోసూరు గ్రామానికి చెందిన గుడిసె నరసింహులు సిఆర్పిఎఫ్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ 2020లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశాడు. తరువాత హోసూరుకు వచ్చి గ్రామ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. గ్రామంలో తెదేపాలో చేరి గ్రామస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు దగ్గర పట్టు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు వాకిటి శ్రీనివాసులతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. కొన్ని నెలల కిందట వీరిద్దరికీ గొడవ జరగ్గా శ్రీనివాసులు నరసింహులను చెప్పుతో కొట్టాడు. అప్పటి నుంచి ఆయనపై నరసింహులు పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులకు పత్తికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారాన్ని నరసింహులు జీర్ణించుకోలేకపోయాడు. తన మిత్రుడు వి నరసింహులకు చెప్పి శ్రీనివాసుల హత్యకు పథకరచన చేశాడు. గ్రామానికే చెందిన మరో 4 సహకారం తీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున శ్రీనివాసులు బహిర్భూమికి వచ్చినప్పుడు రాడ్డుతో తలపై కొట్టి చేశాడు. శ్రీనివాసులతో ఎవరికి విభేదాలు ఉన్నాయని ఆరా తీసిన పోలీసులు నరసింహులను విచారించగా కేసులో మిస్టరీ వీడింది. నిందితుల్లో 2 మైనర్లు సైతం ఉన్నట్టు సమాచారం. అంటే ఒకే పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళేమీ కాదు, అదే పార్టీ వాళ్ళు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా టీడీపీ వాళ్ళే వేసేసారని వైసీపీ వాళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు. అక్కడ టీడీపీ వాళ్ళు చచ్చిపోతే వైసీపీ వాళ్ళు చేశారని టీడీపీ వాళ్ళు చెప్పడము కరెక్ట్ కాదు. అసలు ప్రతి ఘటన వెనక మూలాల్లోకి వెళ్తే ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ బలమైన కారణాల్లో 100కు 99 కారణాలు ఆస్తులకు సంబంధించి, డబ్బులకు సంబంధించిన వ్యవహారాలు లేదా ఇల్లీగల్ వ్యవహారాలు ఉంటాయి. 100కు 99 వాటి వలన వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినవి ఉంటాయి. మూడోది ఈగో. ఈ 2 కాకుండా ఇంకోటి ఈగో సమస్య. ఇదిగోండి ఇటువంటిది. ఇప్పుడు మనం చూసాం కదా, అందరి ముందు చెప్పుతో కుట్టాడు. సో దాన్ని అవమానంగా భావించాడు ఆయన. కాబట్టి పగ తీర్చుకోవాలనుకున్నాడు. అలా ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు తీర్చుకున్నాడు. అట్లా కొన్ని సంఘటనలు అన్నిటికీ రాజకీయానికి ముడివేయడం కరెక్ట్ కాదు. ఈ ఘటన జరిగినప్పుడే నేను ఒక వీడియో చేశాను. దీనిలో బలమైన కారణాలు ఉంటాయి. అప్పుడే వైసీపీ వాళ్ళ మీద, టీడీపీ వాళ్ళ మీద ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం కరెక్ట్ కాదు. అన్నిటికీ రాజకీయమే ఉండదనేటట్టు ఈ ఘటన జరిగిన రోజే మన ఛానల్లో చేసామన్నమాట. సో ఇప్పుడు పోలీసులు చివరికి ఆ మిస్టరీని ఛేదించి అసలైన కారణం ఏంటి అనేది బయటకు తెచ్చారు. థ్యాంక్ యూ.